అంగరంగ వైభవంగా అట్టహాసంగా కూతురు పెళ్లి చేసిన అక్రమ గనుల కేసులో నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి ఆదాయ పన్ను శాఖ ఊపిరాడకుండా చేసింది. ప్రశ్నలతో ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇప్పటికే ఆ శాఖ దాడులతో షాక్ గురైన గాలి కోలుకోకముందే ఆ శాఖ అధికారులు సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక తలబాదుకున్నట్టు తెలిసింది. తన కుమార్తె బ్రాహ్మణి పెళ్లి ఖర్చుకు సంబంధించి ప్రతి పైసాకు లెక్క ఉందని, ఆస్తులు కుదవబెట్టి డబ్బు సమకూర్చానని గాలి జనార్దన్ రెడ్డి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఐటీ శాఖ ప్రశ్నలకు సమాధానమిచ్చే ప్రయత్నంలో ఉన్నారు ఆయన. ఇవి ఐటీ అధికారులు అడిగిన ముఖ్య ప్రశ్నలు. పెళ్లికి ముందు జరిగిన ఖర్చెంత, తర్వాత ఖర్చెంత వివరాలివ్వండి. పెళ్లికి ఎంతమంది హాజరయ్యారు, పెళ్లి పత్రికల ఖర్చెంత, బ్రాహ్మణికి కొనుగోలు చేసిన ఆభరణాలు, ఖరీదైన వస్త్రాలు వివరాలివ్వండి. పెళ్లి కోసం ఖరీదైన వస్తువులు ఎక్కడ కొన్నారు, ఎంత చెల్లించారు, పెళ్లి ఖర్చుల్ని ఏ ఖాతాల ద్వారా చేశారు, క్రెడిట్ డెబిట్ కార్డుల ద్వారా చెల్లిస్తే ఆ వివరాలు ఇవ్వండి. వీటన్నిటికీ గాలి జనార్దన్ రెడ్డి ఇచ్చే సమాధానాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టాలని ఐటీ అధికారులు యోచిస్తున్నారు. గాలి తన కుమార్తె పెళ్లికి దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఐటీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలిసింది. వాటిపై కొన్ని ఆధారాలు కూడా సేకరించిన అధికారులు గాలి సమర్పించే వివరాలతో వాటికి పొంతన కుదరకపోతే చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. యోయో న్యూస్, హైదరాబాద్.